మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్లోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద చోరీకి గురైన ట్రాక్టర్ కేసును పోలీసులు ఛేదించారు. గొల్లచెర్ల గ్రామ శివారులో వాహనాల తనిఖీలో అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ట్రాక్టర్ను దొంగతనం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని డీఎస్పీ సత్యనారాయణ చెప్పారు. డోర్నకల్ మండలంలో దొంగతనాలకు తావలేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా ఊర్లో వెళ్తే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. ఇక దొంగతనం కేసులో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ సంతోష్, కానిస్టేబుల్ సైదులను డీఎస్పీ సత్యనారాయణ అభినందించారు. అంటే ఎవరిగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే చూసి కోర్టులో పోయింది. ఇప్పుడు పోలీసు ఎంక్వైరీ అందులో ఆవశ్యం. పోలీసు వాళ్ళు ఇక సైలెంట్ అయిన ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చి తెలుసులోకి అమ్మాయిలు ప్రయత్నం చేస్తుంటే అందువేళ మాకు ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో సైతం నుంచి మన కానిస్టేబుల్ తర్వాత సంతోష సైట్ వెనకలు యాక్టివ్ పార్టిసిపేట్ చేసింది. సిఐట్ వెనకలుగా దాన్ని దగ్గర పర్యవేక్షించడానికి ఇతను మా సిబ్బంది అందరూ కూడా అభినందిస్తున్నాం. అదే ఎవరైతే ఇప్పుడు మనకి ఇళ్లలో ఎవరైతే పోతున్నారో లాక్ యాక్సిడెంట్ మనకి రిజర్వేషన్ దగ్గర ఉండడం వల్ల లాక్ యాక్సిడెంట్ కూడా బాగా అవుతుంది. దయచేసి ఎవరిని పోయేటప్పుడు కన్సల్ట్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పక్క ఇంటి కూడా చెప్పిపోతే మనకి ఈజీగా ఉంటుంది. అది ఎప్పుడైనా కానీ వీళ్ళు చెప్తారు. తర్వాత మన పోలీస్ పార్టీ కూడా ఇప్పుడు నైట్ పెట్రోల్ పార్టీ తిరుగుతుంది, బీట్స్ తిరుగుతుంది. ఇది మన కంట్రోల్ చేయాలంటే కొద్దిగా వాళ్ళ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. వెహికల్ పార్క్ చేసి ట్రాక్టర్ కూడా పెట్టింది. ట్రాక్టర్ డ్రైవర్స్ ఏంటంటే వాళ్ళు డ్రైవర్ మారిపోయి ఇంకో డ్రైవర్స్ అని చెప్పేసి ఓనర్ తీసుకెళ్ళని చెప్పేసి బంకుల్లో ఊరు బంకులు పెట్టిపోతా ఉన్నారు. అట్లా కాకుండా డ్రైవర్ని ఇప్పుడు లాక్ అనేది సిస్టమ్ జాగ్రత్త పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో కేర్ తీసుకోవాలి. పర్సనల్ కేర్ లేకుండా థెఫ్ట్ అయిన తర్వాత వచ్చేసి బాధపడితే మనకి రకీ దొరికింది కాబట్టి బచాయించాలి.